అంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ఏం ఉద్యోగం కావాలి? ఉద్యోగం కావాలన్నావు. అది ఏం ఉద్యోగం కావాలి అనేది నీకే తెలియాలి. ఇప్పుడు నేను టీచర్ అవ్వాలనుకున్నాను. చూడండి బాగా మంచి క్వశ్చన్ ఇది. నేను టీచర్ అవ్వాలని 9th క్లాస్లో పుట్టింది. నా గురువు ఆయన దగ్గర చదువుకున్నాను. నేను చదువుకున్నాను, నా భార్య చదివి, నా కూతురు చదివి, నా కొడుకు చదివినాడు. చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆయన దగ్గర చదివాను. రఘునాథ్ రెడ్డి ఆయన పేరు. ఆల్రెడీ కూడా చెప్పాను వీడియోల గురించి. ఆయన సైన్స్ చెప్తాడు, సైన్స్ గురించి చెప్తాడు. ఆయన సబ్జెక్ట్ ఆయన సైన్స్. ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వస్తాడు, చూడకుండా చెప్పేస్తాడు, మైండ్లో కూర్చొని పెడతాడు. ఆయన చూసి పుట్టింది నాకు టీచర్ అయ్యి ఇలా బోధించాలని అనేసి అనుకున్నాను. ఆల్రెడీ నాకు అక్కడి నుంచి పుట్టుకొచ్చింది కదా. ఆ రోజు టీచర్ అనేది టీచర్ ట్రైనింగ్ చేసినా కూడా ఇవ్వకపోయింది. ఈరోజు ఎంత పెద్ద గురువుని ఇచ్చింది చూడు నాకు. ఆయనే నన్ను గురువు అనే స్థాయికి ఇచ్చింది నన్ను. ఒక గురువే నన్ను గురువు అంటున్నాడు. అంటే నేను ఇక్కడ 10 మందికి చెప్పాను, నువ్వు ప్రపంచానికి చెప్తాను, నువ్వే పెద్ద గురువు అంటాడు. నేను బుక్లో ఉండేది చెప్తున్నాను, నువ్వు జీవితాన్ని చెప్తున్నావు అంటాడు. తేడా చూడు, బుక్లో ఉండేది ఎవరు రాసిందని చెప్తున్నాను. నువ్వు జీవితం ఇలాగ ఉంటే ఏదైనా రాసిందని. నువ్వు కూడా ప్రతి మానవుడు ఒక గురువు దగ్గర నేర్చుకున్నవాడే. డైరెక్ట్ పుట్టుకు ఎవరు గురువు అవ్వలేడు. నువ్వు టీచర్ కావాలనుకో, ఎగ్జాంపుల్కి టీచర్ ఉద్యోగం కావాలన్నవాడు ఒక బోర్డు ఒకటి తయారు చేయాలి. ఒక విజువలైజేషన్ బోర్డు అంటారు. ఒక స్కూల్లో ఒక క్లాసులో ఇంతమంది పిల్లలు ఉన్నట్టు నువ్వు బోర్డు దగ్గర నిల్చుకొని టీచింగ్ చేసినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. అంటే పిల్లలందరూ ఉండాలి. విజువలైజేషన్ బోర్డు అనమాట. దీన్ని విజువలైజేషన్ బోర్డు అంటారు. నువ్వు టీచింగ్ చేస్తున్నట్టు, నీ కింద ఒక 50 మంది 60 మంది పిల్లలు ఉన్నట్టు, నువ్వు టీచర్ అయిపోయినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. అంటే టీచింగ్ చేసినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. విజువలైజేషన్ ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి నీ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? బెడ్రూమ్లో. పడుకున్నా కూడా చూస్తే కూడా కనబడాలి. నీకేం చూపిస్తున్నావు? టీచర్ అవ్వాలనే ఆలోచన ఉంది, అక్కడ టీచింగ్ చేస్తున్నట్టు చూపిస్తున్నావు, పిల్లలకు బోధిస్తున్నట్టు అయిపోయినట్టే చూపిస్తున్నావు. పదే డ్రీమ్ దాంట్లోకి వెళ్ళాలి. అంటే ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయాలి. ఇప్పుడు డిఎస్సి రాశారు, ఇప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు ఆంధ్రాలో కూడా. డిఎస్సిలో ముందుగానే బాగా నేర్చుకుని సంకల్ప బలం ఉంటే వాళ్ళకి అందరికీ వస్తుంది, తిరిగే లేదు. అక్కడ టీచింగ్ ఎంతమంది సంకల్ప బలం ఉంటుందో వాళ్ళకి మాత్రం వస్తుంది. సంకల్ప బలం తక్కువ ఉన్నవాడికి రాదు. ఎలాగైనా నేను ర్యాంక్ కొడతాను, వాళ్ళ సబ్జెక్ట్ కూడా తెలియదు వాళ్ళకి. ఈసారి ఎలాగైనా నేను ర్యాంక్ తెస్తాను, డిఎస్సిలో సెలెక్ట్ అవుతాను, నేను టీచర్ అయిపోయినాను, ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వచ్చేస్తుంది. అలా ఆటోమేటిక్గా విజువలైజేషన్ చేసి పేపర్ మీద రాయండి. నేను ఈసారి డిఎస్సిలో చాలా సులభంగా సెలెక్ట్ అయిపోయాను, నాకు ఇన్ని ర్యాంక్ వచ్చేసింది, నేను ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోయాను, నేను టీచర్ జాబ్లో చేరిపోయాను, విశ్వానికి కృతజ్ఞత. ఈ అఫర్మేషన్ వాడుకోవాలి. అంటే ఎనీ సైన్ పేపర్లో రాయండి. ధ్యానం కూర్చొని కొంచెం చేయండి. దాంట్లో కూడా ఏం లేదు. ఆ బోర్డులో ఏం చూపించారో స్కూల్లోకి వెళ్ళినట్టు, ఫస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళినట్టు రాసినట్టు, ర్యాంక్ వచ్చేసినట్టు, స్పీడ్ పంచినట్టు, నా కొడుకు సెలెక్ట్ అయిపోయినట్టు, నా బాబు నేను సెలెక్ట్ అయిపోయినా, ఒక డ్రీమ్ పట్టించాలి. తర్వాత నీ ఫ్రెండ్లకు అందరూ ఫోన్ చేసి చెప్పినట్టు ఒక డ్రీమ్లోకి ఉండిపో. ఆ పాస్ అయిపోయినాను, అంతే, ఇంటర్వ్యూకి పోయినాను, పలానా రోజు సెలెక్ట్ అయిపోయినాను, నా పలానా స్కూల్ ఇచ్చినారు, పలానా స్కూల్లో నాకు పోస్టింగ్ వచ్చింది. ఒక డ్రీమ్లోకి వెళ్ళాలి నువ్వు. అంటే దీన్ని అంతా నువ్వు చేయబోతున్నావు, నీకు రాబోయేదాన్ని ముందుకు తెలియజేస్తున్నావు. ఇలా కావాలి నాకని దానికి మైండ్కి వెళ్ళినావు. సెలెక్ట్ అయిపోయినావు, డిఎస్సిలో మార్కులు వచ్చింది, మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచిన, అక్కడ సెలెక్ట్ అయిపోయి పలానా స్కూల్లో పోస్టింగ్ వేసినారు. అక్కడ పోయి స్కూల్లో పిల్లల దగ్గర బోధించినట్టు నువ్వు పోయినట్టు, నమస్తే అందరూ లేచి ప్రకారం గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు ఒక నమస్తే పెట్టినట్టు ఊహించు నువ్వు.